పేద ప్రజలపై ప్రతాపాన్ని పేద ప్రజలపై తన ప్రతాపాన్ని న్యాయం చేయాలి పేద డాక్టర్లకు మహిళలకు పేద డాక్టర్లకు మహిళలకు పేద డాక్టర్లకు మహిళలకు కలెక్టర్ 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 అన్న స్లోగన్ కలెక్టర్ 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 పేద డాక్టర్లకు మహిళలపై కలెక్టర్ పద్ధతి కలెక్టర్ తన వైఖరిని పేదలపై కలెక్టర్ తన వైఖరిని కలెక్టర్ సంజయ్ కుమార్ జా తన వైఖరిని కలెక్టర్ సందీప్ కుమార్ జా తన వైఖరిని కలెక్టర్ కలెక్టర్ న్యాయం చేయాలి ఇంద్రా శక్తి మహిళలకు ఇంద్రా శక్తి మహిళలకు కలెక్టర్ వనితా స్టాల్ మహిళలకు విజయ డైరీ మహిళకు వనితా స్టాల్ మహిళకు విజయ ప్రొడక్ట్ మహిళకు పోషించుకొని తనతో పాటు మరొక నలుగురికి ఉపాధి కల్పించే విధంగా ఎదగాలనే ఒక గొప్ప మహత్తర లక్ష్యంతో ఇవాళ వనితా టీ స్టాళ్లను అదే రకంగా విజయ డైరీకి సంబంధించినటువంటి పాల ఉత్పత్తులను విక్రయాలు జరగాలని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటే గత 6 నెలల క్రితం మరి అప్పుడు జనగామ జిల్లా కలెక్టర్గా ఉన్న రిజ్వాన్ బాషా గారు ఇక్కడ కలెక్టర్ కార్యాలయం దగ్గర 2 స్టాళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. స్థలాన్ని వారే కేటాయించారు. వారికి రుణం డిఆర్డీఏ ద్వారా రుణం ఇచ్చారు. కరెంటు సౌకర్యం కల్పించారు. మున్సిపాలిటీ ద్వారా నీటి సౌకర్యం కల్పించారు. వారు వ్యాపారం చేసుకొని 4 రాళ్ళు సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్న క్రమంలో ఇవాళ కొత్తగా జనగామ జిల్లాకు వచ్చినటువంటి కలెక్టరు ఎవరైతే ఉన్నారో ఈ సందీప్ కుమార్ జా అనేటువంటి కలెక్టరు షా ఇచ్చిపోతే ఇవాళ జా ఉడవికే కార్యక్రమాన్ని పెట్టుకుంటా ఉన్నాడు. ఇవన్నీ డబ్బాలన్నీ తీయించే కార్యక్రమం పెట్టుకుంటా ఉన్నాడు. ఆ మహిళల గోస పుచ్చుకుంటా ఉన్నాడు. ఇవాళ మహిళా వ్యతిరేకిగా ప్రజా వ్యతిరేకిగా ఇలా వచ్చిన కొత్తల్ని సంజీవ్ జా కుమార్ ఇవాళ ఏదైతే ఉన్నదో తన పద్ధతి మంచి పద్ధతి కాదు. పద్ధతి మార్చుకోవాలి. వాళ్ళకి సహకరించాలి. వాళ్ళు బతికే విధంగా చూడాలి. ఆ రకంగా చూడాలి తప్ప ఇవాళ కలెక్టర్ అని చెప్పేసి అంటే మానవీయ విలువలు మానవతా కోణంతో విస్తృతమైన ఆలోచనతో ఉండాలి. ఇలా కుచిత స్వభావంతో సంకుచిత మనస్తత్వంతో ఇవాళ లేఖిరితనంతో ఇవాళ జనగామ జిల్లా కలెక్టర్ ఉన్నాడు. తన పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగానే చెప్తా ఉన్నా. అలాగే ఇవాళ ఈ జనగామ ఏదైతే కలెక్టర్ ఆఫీస్ ఉన్నదో అది 3వ వార్డు పరిధిలో ఉంటుంది. ఈ 3వ వార్డు కౌన్సిలరు మరి ప్రజాపాలన ప్రారంభ కార్యక్రమం ఉన్నదయ్యా మీరు రండి అని చెప్పేసి చెప్పడం కోసం వస్తే 10 గంటలైనా కూడా స్పందించలేదు. మెసేజ్ పెట్టినా చూసి కూడా చూడనట్టుగా ఉన్నాడు. ఫోన్ చేస్తే స్పందించాడు. ఇలాంటి వ్యక్తి ఇవాళ నియంత లెక్క ఉండేటువంటి వ్యక్తి ప్రజాస్వామిక విలువలకు పెద్ద పీట వేసేటువంటి జనగామకు అవసరమా? ఇలాంటి కలెక్టర్ అవసరం లేదు. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తాడు జనగామ జిల్లాలో. అందుకోసం దీనిని ప్రభుత్వం సరెండర్ చేసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కలెక్టర్ ఇచ్చింది కలెక్టర్ ఎట్లా తిరస్కరిస్తుంది మరి ఆయన కలెక్టర్ ఏంటంటే వాళ్ళు చెప్తే వాళ్ళ రేవంత్ రెడ్డి సర్కారు ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ప్రజాపాలన పేరు మీద గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆడపిల్లలకు టాయిలెట్స్ వసతులు లేవు.
జనగామ జిల్లాలో ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. అట్లాంటి సమస్యలు అవపడేది కలెక్టర్ గారికి ఈ ఒక్క సమస్యనే అవపడిందా? ఇది ప్రధాన సమస్యగా తీసుకుంటున్నారు. ఎందుకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక కలెక్టర్ గారు అంటే ప్రజాప్రతినిధులు కలిసి ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ప్రజలను మమేకమైక ఉండాలని మేము కోరుకుంటాము. ఇదే మేము బిఆర్ఎస్గా కోరుకుంటాం సార్. చెప్పమ్మా నువ్వు చెప్పమ్మా. జనగామ జిల్లా కళ్యాణ గ్రూప్ నాది మంజుల నా పేరు. లోన్ ఇచ్చారు సార్ డిఆర్డిఏ తరఫున టీ స్టాల్ పెట్టుకుంటామని అందరూ అనుకుంటే నేను తీసుకుంటా అని చెప్పిన సార్. నాకు ఇచ్చారు 3 లక్షల లోను తీసుకున్నా. ఒక 6 నెలలు అవుతుంది సార్. అది ఇప్పుడే కొంచెం కుదురు పడుతుంది. ఇప్పుడు కలెక్టర్ సార్ పెట్టించారు ఇప్పుడే నడుస్తుంది అన్న టైంలో కొత్త కలెక్టర్ వచ్చి తీసేస్తుంది సార్. మాకు ఈ బాధలు ఏం చెప్పలేకపోతున్నాం సార్. ఇప్పుడు మీరు టీ స్టాల్ పెట్టడానికి ఎంత ఖర్చు అయింది ఇక్కడ? 3 లక్షలు అయింది సార్. బయట తీసుకున్నాను ఇంకా 3 లక్షలు, అవి 6 లక్షలు అయినాయి సార్. ఈ స్థలానికి ఎంత ఖర్చు అయింది కింద బాగా చేసుకోవడానికి? 6 లక్షలు అయింది సార్. ఓన్లీ మీరు నడుపుకున్న రోజులు నడుపుకోవాలి ఇక్కడ. వాళ్ళు ఇన్ని రోజులు గిరాకీ లేదు కదా సార్. ఇద్దరు పని మాలు ఇట్లనే మమ్మల్ని అక్కడ పని చేయకుండా చేసిర్రు, మళ్ళీ ఇక్కడ చేయకుండా చేసిర్రు. ఒకసారి వాతావరణం వాళ్ళ అవసరానికి అది చేసిర్రు. వాళ్ళు రివార్డులు అవార్డులు తీసుకున్నారు. మమ్మల్ని ఎప్పుడు నువ్వు చేసిర్రు. వాళ్ళ కథం అయిపోయి ఇప్పుడు ఈఎంఐలు కడుతున్నా మరి? ఇంకా ఎంత ఉన్నాయి మీకు? వాళ్ళ అవసరానికి కోతిరిగా కొలిసిపట్టి ఆడిచ్చారు. వాళ్ళు అన్ని సంతోషంగా ఉన్నారు. మమ్మల్ని బయట నొక్కేసారు. అవసరాన్ని వాడుతున్నారు అంతే. ఇక పేరు రావాలి ఇక్కడ ఏం సార్ పెట్టుకోవాలి.